వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ5 న్యూస్ ఛానల్. మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. సికింద్రాబాద్ నగరంలోని మచ్చబొల్లారంలో ఉన్న హిందూ శ్మశాన వాటికపై డంపింగ్ యార్డ్ నిర్మాణం సంబంధిత వివాదం తీవ్రంగా మారింది. కాలనీ వాసుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్మశాన వాటికను పరిశీలించారు. హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డుతో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ఆల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు రంగనాథ్ సూచించారు. డంపింగ్ యార్డ్ కోసం కేవలం 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు 5 ఎకరాలలో డంపింగ్ చేయడం సమంజసం కాదని అన్నారు. గత 24 రోజులుగా హిందూ శ్మశాన వాటికను రక్షించాలంటూ కాలనీ వాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యార్డ్ మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లు వెంటనే డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని తెలిపారు. పెట్ కానీ వైట్ కానీ కాన్స్ బీర్ బాటిల్స్ అట్లా మీరు ఎవరికి పంపిస్తారు ఇప్పుడు? రామ్కీకి వెండర్స్ వేరే వాళ్ళు సార్ కొంతమంది. అచ్చా, మీరు ఈ బాటిల్స్ కూడా రామ్కీకి అంటే మీరు రామ్కీ తరఫున పని చేస్తున్నారా? డిఆర్సీసీ ఉండే సార్, డిఆర్సీసీ ఉన్నప్పటి నుంచి అది ఉండే సార్ రూల్ వాళ్ళకి ఇవ్వాలని. అట్లా కదమ్మా, మీరే సెగ్రిగేట్ చేస్తున్నారు వేస్ట్ని. సెగ్రిగేట్ చేసినప్పుడు దాంట్లో బాటిల్స్ లేకపోతే ఇట్లా స్క్రాప్ ఐరన్ ఇట్లాంటివి వస్తే కనుక దాన్ని మళ్ళా మీరు బయట ఫస్ట్ ఇది ఇప్పుడు దీనికి రామ్కీ వాళ్ళకి పార్ట్ రామ్కీ వాళ్ళ ఏజెన్సీ సార్, సెగ్రిగేషన్ ఏజెన్సీ సార్. సో మీ ఆల్రెడీ వీళ్ళకి మన వర్క్ టైం ఇచ్చారు. ఇక్కడ పబ్లిక్ చెక్ చేయండి, మీరు సెగ్రిగేషన్ వేరే ప్లేస్ చూసుకోండి, మాకు సంబంధం విషయం. మనకి ఏంటంటే కమిషనర్ ఆఫీస్ ప్రకారం ఓన్లీ రామ్కీ వాళ్ళకి ఏజెన్సీ ఇస్తారు, కన్స్ట్రక్షన్ ఇస్తారు. మరి అప్పుడు సెగ్రిగేషన్ ఎక్కడ చేయాలి? దే హ్యావ్ టు టేక్ కేర్ సార్. అంటే మన ఆటో డ్రైవర్ లేదా ప్లాస్టిక్ తీసుకొస్తారో వాళ్ళు ఎవరైతే మన వీళ్ళు పర్చేస్ చేస్తున్నారో అది వాళ్ళ మధ్య ఉన్న అగ్రిమెంట్స్ మనకి దానికి ఎలా సంబంధం మనకి లేదండి. సో ఆటో డ్రైవర్స్ సెగ్రిగేట్ చేసి తీసుకురావాలని ఉందా? చేయాలి సార్. ఈ ఆటో డ్రైవర్స్ ఎవరికో ప్రైవేట్ వాళ్ళేనా? ప్రైవేట్ ఓన్లీ ఆటోస్ మాత్రం మనం ప్రొవైడ్ చేస్తాం, ఈఎంఐ మనం ప్రొవైడ్ చేస్తాం సార్. బట్ డ్రైవర్ మొత్తం ప్రైవేట్ వాళ్ళు. సో వాళ్ళకి ఈఎంఐ కడతారు. ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కీ అనేవారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయడంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుట్ అయ్యి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నది అనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధులు కూడా గత ఎక్స్ఎమ్మెల్యే గారు పైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మన శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు. ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా పిలిచారు. ఇచ్చినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లనే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి కూడా ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా తప్పకుండా అడ్రస్ చేసేదానికి చేస్తాము. సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి కూడా మేము